ప్రో కబడ్డీ ఆక్షన్స్లో సిద్ధార్థ్ దేశాయ్ యొక్క పర్ఫార్మెన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 6 ఆక్షన్లో సిద్ధార్థ్ దేశాయ్ని యుముంబా 36,40,000 పెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సీజన్లో చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు సిద్ధార్థ్ దేశాయ్. మొత్తంగా 221 పాయింట్స్ని సాధించాడు సిద్ధార్థ్ దేశాయ్. దీంతో తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 7 ఆక్షన్లో సిద్ధార్థ్ దేశాయ్ని 1,45,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సీజన్లో కూడా అద్దరగొట్టాడు సిద్ధార్థ్ దేశాయ్. ఈ సీజన్లో మొత్తంగా 220 పాయింట్స్ని సాధించి తెలుగు టైటన్స్కి కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు సిద్ధార్థ్ దేశాయ్. దీంతో ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 8 ఆక్షన్లో కూడా సిద్ధార్థ్ దేశాయ్ని తెలుగు టైటన్స్ FBM కార్డ్ త్రూ 1,30,00,000కి దక్కించుకోవడం జరిగింది. అండ్ ఈ సీజన్లో తెలుగు టైటన్స్కి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు సిద్ధార్థ్ దేశాయ్. అండ్ ఈ 3 మ్యాచ్లకు గాను 35 పాయింట్స్ని సాధించగలిగాడు సిద్ధార్థ్ దేశాయ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇనీషియల్ మ్యాచెస్లో జరిగినటువంటి ఇంజురీ కారణంగా ఈ సీజన్కి దూరమయ్యాడు సిద్ధార్థ్ దేశాయ్. ఇక ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్లో సిద్ధార్థ్ దేశాయ్ని తెలుగు టైటన్స్ ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా 20,00,000కి FBM కార్డ్ ద్వారా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సీజన్లో కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు సిద్ధార్థ్ దేశాయ్. మొత్తంగా 144 పాయింట్స్ని ఈ సీజన్లో సాధించి మరోసారి తనేంటో తన కేపబిలిటీ ఏంటో ప్రో కబడ్డీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు సిద్ధార్థ్ దేశాయ్. అండ్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లో హర్యానా స్టీలర్స్కి వెళ్ళాడు సిద్ధార్థ్ దేశాయ్. ఈ సీజన్ కోసం హర్యానా స్టీలర్స్ సిద్ధార్థ్ దేశాయ్ పైన ₹1 కోటి వెచ్చించింది. అండ్ ఈ సీజన్లో మొత్తంగా 82 పాయింట్స్ని సాధించి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని హర్యానా స్టీలర్స్కి అందించాడు సిద్ధార్థ్ దేశాయ్. అండ్ బెటర్ ఆపర్చునిటీస్ లభించుంటే కనుక సిద్ధార్థ్ దేశాయ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉండేదేమో అనిపించింది నాకు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 10 వరకు సిద్ధార్థ్ దేశాయ్ యొక్క పర్ఫార్మెన్సెస్ ఆక్షన్లోను అండ్ సీజన్స్లోను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.